పదము కనుగొను సూత్రం. అంక శ్రేణి ఎన్నో పదము కనుగొను సూత్రం ఏమి? a is equal to a plus n minus into d. a is equal to a plus n minus 1 into d. ఎట్లా చదవాలి? an is equal to 1 7 12 and so on. అంక శ్రేణిలో పదవ పదమును కనుక్కోండి. ఎన్నో పదం కనుక్కోమన్నా ఇట్లా? పదవ పదం. నేను ఇక్కడ ఏమన్నా ఎన్నవ పదము అన్నా, అవునా? ఎన్నవ పదం అన్నా ఇట్లా పదవ పదం అన్నా కనుక్కోండి అంటే ఏం సూత్రం అప్లై చేయాలి? ఆ సూత్రాన్ని అప్లై చేయాలి. సో ఫస్ట్ మనకి దీంట్లో ఏం కనిపిస్తుంది? ఫస్ట్ ఏమి? 2 అంటే ఏమి? ఏమి? అంక శ్రేణి ఎలా ఉంటుంది? అంక శ్రేణి ఎలా ఉంటుంది? a1 a2 ఏ నేను చెప్పినానా లేదా? చెప్పినా. తర్వాత అంక శ్రేణి సామాన్య రూపము a plus b, a plus 2d, a plus 3d, ఇది అంక శ్రేణి సామాన్య రూపం సూత్రం. సో ఇప్పుడు ఈ సూత్రంలో విలువలని ప్రతిక్షేపించాలంటే ఇక్కడ ఏ ఎన్ డి ఈ విలువలని తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ టైం ఇక్కడ మొదటి పదము, రెండవ పదం, మూడవ పదం కదా. సో మొదటి పదం ఏముంది? 2. మొదటి పదం. మొదటి పదం ఏమి? 2. ఏ గాని a1 గాని చేయొచ్చు కదా. అంటే ఏమి? 2 కదా. a1 అన్నా ఏ అన్నా ఒకటే, ఏదో ఒకటి రాయొచ్చు మీరు. డైరెక్ట్ ఏం ఒకవేళ మొదటి పదం ఇంత రాయలేకపోయినా a is equal to అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఫస్ట్ టైం కాబట్టి మొత్తం రాస్తాను, మీరు చూసుకోండి. నెక్స్ట్ టీ రావాలంటే సామాన్య భేదం డి కదా, డిఫరెన్స్. సామాన్య భేదం ఏమి? రెండవ పదం మైనస్ a2 మైనస్ a1 కదా, అవునా? రెండవ పదం మైనస్ మొదటి పదం. లేదు అసలు రాస్తామంటే ఇది రాసే పని లేదు. అప్పుడు ఏమి? రెండవ పదము మైనస్ మొదటి పదము అని రాయొచ్చు. అర్థమైందా? అంటే ఏమి? రెండవ పదం ఏముంది? a1 a మైనస్ మొదటి పదము 2. అప్పుడు ఏమవుతుంది? 5. d ఎంత? 5. అంటే ఈ మొదటి పదము తెలిసింది మనకి, మొదటి పదం తెలిసింది, రెండవ అది కూడా తెలిసింది. ఇంకేం తెలియదు? ఎన్ ఎందుకు అనుకోమంటారు? ఎనిమిది ఎంత? 10 కదా, అది కదా. ఎన్ అంటే 10 కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? సూత్రంలో అప్లై చేయాలి, అవునా? సూత్రం ఏమి? an is equal to a plus n minus 1 into d. n అంటే ఎంత? 10 కదా. ఇప్పుడు a ఎంత? 2. n అంటే 10 మైనస్ 1 d అంటే 5. చూసి చెప్పండి, ఉన్నాయి కదా. ఇవే సూత్రంలో పెట్టడం అంతే. సో ఇప్పుడు ఏమొస్తుంది? 2. ఫస్ట్ దీంట్లో చేయాలి, ఇది చేయాలి ఫస్ట్. ఎంత? 10లో నుంచి 9 ఇంటూ 5 లేదా బ్రాకెట్ వేసుకోండి. ఇంట్లో పెట్టకపోతే బ్రాకెట్ వేసుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఏం చేయొచ్చు? 2 ప్లస్ 45 ఎంత? 45. సో ఎంత ఇప్పుడు ఆన్సర్? 47. అంటే పదవ పదం ఏమవుతుంది? 47 వస్తుంది. పదవ పదం ఎంతంట? 47. అంటే తక్కువని చెప్పడానికి. ఒకవేళ మీరు పదవ పదం చెప్పండి ఓన్గా అంటే ఏం చెప్తారు? 1 2 3 12కి 5 ఉంటే ఎంత? 17. అట్లా లెక్కేసుకుని మీరు లేట్ అవుతుంది కదా. దానికోసము సూత్రం అప్లై చేసి తొందరగా చెప్పడానికి అనమాట.
సూత్రం అప్లై చేసి చెప్పడానికి. ఓకేనా? అర్థమైందా?